హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఈ జూన్ నెల ఎలా ఉంటుంది మీకు అనేది చూసేద్దాం. ఈ జూన్ నెలలో మీకు ఎలా ఉండబోతోంది, ఏమైనా మార్పులు జరుగుతాయా, లేకపోతే మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయా, లేకపోతే మీకున్న చాలా పెద్ద సమస్య అది తీరిపోబోతుందా, ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు చూస్తాం. ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది నాకు తెలియాలి అన్నట్టు మనం తెలుసుకుందాం. ఓకేనా? సో యూనివర్స్, డివైన్, ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్, గుడ్ గైడెన్స్. మీ మనసులో మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ నేము, ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో వాళ్ళ నేము, డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి, మనసులో అనుకోండి. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఎవరికైనా కనెక్ట్ కావచ్చు. సో మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే ఏం చేయాలి మీరు? నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను కదా, మీరు చదివి నిదానంగా చదివి మీకు నచ్చితే నాకు మెసేజ్ చేయండి. ఓకే? అలాగే జెండర్కి సంబంధించింది కాదు, లేడీస్ అయినా చూడొచ్చు, జెంట్స్ అయినా చూడొచ్చు, పెళ్ళైన వాళ్ళైనా చూడొచ్చు, పెళ్ళి కాని వాళ్ళైనా చూడొచ్చు. ఈ పాజిటివ్ ఎనర్జీస్ని క్లైమ్ చేసుకోవాలంటే ఏం చేయాలి, రిసీవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, నేను చెప్పే అఫర్మేషన్స్ మీరు కమెంట్ చేసి, అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో యూనివర్స్, డివైన్, ఈ జూన్ నెల ఎలా ఉండబోతోంది? ఈ జూన్ నెలలో మీకు ఖర్చులు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఖర్చులు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, పర్సనల్ ప్రాబ్లమ్స్, ప్రొఫెషనల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఒకదాని మీద ఒకటి వస్తాయి. సో అన్నిటినీ మీరు నిదానంగా చూసుకొని బ్యాలెన్స్ చేసుకోవాలి. అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఏ పరిస్థితులు ఎట్లొచ్చినా కూడా అన్నిటినీ కరెక్ట్గా సమానంగా మీరు బ్యాలెన్స్ చేసుకుంటే మీకు తగినట్టు మీకు అది జరుగుతుంది. అంటే ఇప్పుడు ఖర్చులు ఎక్కువ వచ్చేసినాయి అనుకోండి, సమస్యలు ఏవైనా అంటే సడన్గా ఖర్చులు వచ్చేసినాయి, సడన్గా పర్సనల్ ప్రాబ్లమ్స్ వలన ఏదైనా ఖర్చులు వచ్చినాయి, పర్సనల్ ఇష్యూస్ వలన, అలాగే హెల్త్ ఇష్యూస్, అలాగే ప్రొఫెషనల్ లైఫ్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది. సో అవన్నిటినీ కూడా మీరు నిదానంగా, ఎక్కువ టెన్షన్ పడకుండా, ఎక్కువ ఏదేదో చిరాకు పడిపోయి ఆవేశపడిపోయేసి దాని మీద ఆలోచించకుండా మీరు ఏదో ఒకటి చేసినారంటే అప్పుడు మొదటికే మోసం వస్తుంది. కాబట్టి అలాంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు నిదానంగా ఆలోచించి, నిదానంగా రెండింటిని బేరీజ్ వేసుకొని బ్యాలెన్స్ చేసుకొని, ఓకే ఇక్కడ ఇట్లా ఉంది కాబట్టి ఇలా చేద్దాం, అక్కడ అలా ఉంది కాబట్టి ఇలా చేద్దాం అనుకునేసి మీరు నిదానంగా ఆలోచించుకునేసి, మీ ఇంటి పరిస్థితులు మీకు తెలుస్తాయి కాబట్టి, మీ సమస్యలు మీకు తెలుస్తాయి కాబట్టి మీరు నిదానంగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకుంటే మంచిది. అలాగే మీరు నిర్ణయాలు కూడా అలాగే తీసుకుంటారు. ఈ జూన్ నెలలో అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి మీకు అనేసి ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ కార్డ్ చూద్దాం. సో ఇక్కడ ఏం చెప్తుంది అంటే, మీకు ఈ నెలలో చాలా వర్క్ ఎక్కువ ఉంటుందండి. జూన్ నెలలో జాబ్ పరంగా కావచ్చు, ఇంట్లో సమస్యలు కావచ్చు, చాలా ఎక్కువగా వస్తాయి. సడన్గా వచ్చేస్తాయి సమస్యలు, అనుకోని సమస్యలు రావచ్చు. సో వాటికన్నిటికీ కూడా మీరు ధైర్యంగా ఉండాలి, డీలా పడిపోకూడదు. అరే నాకు ఇవన్నీ నేను మేనేజ్ చేయలేను, నాకు చాలా తలనొప్పి, నేను ఇవన్నీ చూసుకోలేను అనుకుంటే కాదు. దేన్నైనా కూడా మీరు అంటే దాన్ని అడుగు ముందుకు వేసి ఏ దాన్నైనా పరిష్కరించుకోవాలి. అట్లా సమస్యలు ఉన్నప్పుడు భయపడి వెనక్కడుగేస్తే మళ్ళీ సమస్యలు అనేవి ఇంకా తగ్గిపోవు, అవి ఇంకా ఎక్కువైపోతాయి. ఒకదానికి మించి ఇంకొక సమస్య ఎదురవుతుంది. సో ఒక్కొక్క సమస్యను సాల్వ్ చేసుకోవాలి. ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఇంత బర్డన్ ఉంది, నాకు ఇంత స్ట్రెయిన్ ఉంది, ఇంత స్ట్రెస్ ఉంది అని ఎప్పుడు నెగిటివ్గానే ఆలోచిస్తూ ఉంటే మీకు నెగిటివ్గానే ఉంటుంది. సో ఎప్పుడైతే మనము అరే ఇంతే కదా, ఇవంతా ఎంతసేపు చేసేసేయాలా, ఏముంది దీంట్లో, మనం చేసేసుకుందాం, ఏం కాదు, ఎట్లాంటి పరిస్థితులు వచ్చినా కూడా నేను చేయగలను, నాకు ఆ శక్తి ఉంది, నాకు ఆ ధైర్యం ఉంది, నాకు ఆ ఉత్సాహం ఉంది అనుకునేసేసి మీరు అడుగు ముందుకేసేసి ఏ సమస్య వచ్చినా, ఎటువంటి ప్రాబ్లం వచ్చినా, ఎటువంటి క్లిష్టతరమైన ప్రాబ్లం వచ్చినా కూడా దాన్ని మీరు ఫేస్ చేయగల శక్తి మీకుంటే చాలా ఈజీగా అన్నిటినీ దాటేస్తారు.
సో ఇక్కడ అదే చూపిస్తుంది. చాలా సమస్యలు, ఒత్తిడి అనేది ఉంటుంది మీకు. కానీ దాన్ని మీరు అధిగమించడం ఎలాగా అనేది మీరు ఇప్పుడు ఈ నెలలో చేస్తారు. అంటే మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీకు ఎలా చేయాలి, ఏం చేయాలని ముందుగానే తెలుస్తుంది కాబట్టి దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకునేసి మీ పద్ధతులు, మీ ప్లానింగ్ మీరు అమలు చేసుకునేసి ముందుకు అడుగు వేయాలి. అంతేగాని అరే ఇంత పని ఉంది, ఇంత రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఇంత బర్డెన్ ఉంది, నేను చేయలేను అని ఇలా డిలా పడిపోయినారంటే అక్కడ వెనక చూడండి ఎన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ అట్లనే ఉంటాయి. ఒకటే పట్టుకొని ఉన్నారనుకోండి, ఇంకా మిగతా సమస్యలన్నీ ఇంకా దానికి మించి ఇంకా డబల్ అయిపోతాయి సమస్యలు. కాబట్టి అలా ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోండి. తక్కువ స్ట్రెయిన్‌లో, తక్కువ స్ట్రెస్‌తో ఆలోచించి కూల్‌గా ఉండి మీ సమస్యలను పరిష్కరించుకోవాలి మీరు. ఈ నెలలో అలా పరిష్కరించుకునేదానికి మీకు వీలు చేసుకోవాలి. అప్పుడు మీకు మీ సత్తా ఏంటో అందరికీ తెలుస్తుంది. ఇంత బర్డెన్ ఉన్నా కూడా, ఇంత రెస్పాన్సిబిలిటీస్ ఉన్నా కూడా ఎంత ఈజీగా అసలు ముఖంలో ఆ ఫ్రస్ట్రేషన్ కనిపించకుండా ఎంత బాగా నెగ్గుకొని వస్తున్నారు అనేది అందరూ అనుకుంటారు. సో ఆ విధంగా మీరు నెరవేర్చుకోగలుగుతారు. ఇలాంటి పరిస్థితి వచ్చినా కూడా మీరు నెరవేర్చుకోగలుగుతారు. ఎటువంటి సమస్య వచ్చినా కూడా దాన్ని సాల్వ్ చేసుకోగలుగుతారు. ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. కాకపోతే మనం నిదానంగా ఆలోచించి దాన్ని అది ఎక్కడ ఉంది అనేసి కనుక్కొనేసి దానికి పరిష్కారం అనేది మనం తెలియజేసుకొనేసి మనం చూసుకొని దాన్ని పరిష్కరించుకోవాలి. సో అలా చేసుకోవాలి. ఈ నెలలో మీరు అలా చేసుకుంటారు అని ఇక్కడ చూపిస్తుంది. సో దేనికైనా కూడా నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, పాజిటివ్గా థింక్ చేయండి, పాజిటివ్గా ఉండండి, నవ్వుతూ కూల్గా శాంతంగా ఉండండి. ఇంట్లో సమస్యలు ఉంటే ఆ ఇంట్లో సమస్యల్ని మీ ముఖం మీదకి చూపించుకునేసి ఏదో బాధ పెట్టుకునేసి బాధపడేసి దానికి 10 సమస్యలు వచ్చినట్టు అయిపోతుంది. ఈ నెలలో మీకు ఒక శుభ సమయం రాబోతుంది. శుభవార్త వింటారు. లేకపోతే ఏదైనా ఒక మంచి ఫంక్షన్ చేయబోతున్నారు మీరు ఈ నెలలో. ఇంటి గృహప్రవేశం కావచ్చు, ఇంటి స్థలం కొని ఆ శంకుస్థాపన కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా వేరే అదర్ కార్యక్రమం, మీ ఇంట్లో ఏదైనా శుభవార్త విని మీ ఇంట్లో ఏదైనా సీమంతం లాంటిది కావచ్చు, నామకరణం కావచ్చు, ఏదో ఒక శుభకార్యం అనేది చేస్తారు మీరు. సో అలాంటి శుభ తరుణం అనేది రాబోతుంది ఈ జూన్ నెలలో మీకు వస్తుంది. ఎప్పుడు బాధలు కష్టాలే కాదు కదా, సంతోషాలు కూడా ఉంటాయి. బాధలు ఉన్న తర్వాత అవి వెళ్ళిపోయిన తర్వాత సంతోషాలే వచ్చేది. కాబట్టి బాధ ఉందని బాధపడకూడదు. నెక్స్ట్ వెంటనే సంతోషం అనేది వస్తుంది. కాబట్టి ఆనందంగా అడుగు ముందుకు వేయాలి. బాధనైనా సంతోషాన్నైనా ఈక్వల్గా తీసుకోవాలి. సో అప్పుడు మీకు కూడా లైఫ్లో అన్నీ కూడా అమరుతాయి. అట్లాగా మీ మెంటాలిటీ కూడా అట్లా కూల్గా ఉండే మెంటాలిటీ, కూల్గా ఉంటారు. దేన్ని ఎక్కువగా ఆలోచించరు, దేన్ని ఎక్కువగా తలకు తీసుకోరు, మైండ్కి తీసుకోరు. కాబట్టి మీకు కూడా జరిగేవి అన్నీ కూడా కూల్గా జరుగుతాయి. కాబట్టి మీ ఇంట్లో కూడా ఒక మంచి శుభకార్యం జరగబోతోంది. మంచి శుభ శకునం వచ్చింది. శుభకార్యం జరిపిస్తారు. ఎవరికైనా బర్త్డే సెలబ్రేషన్ కావచ్చు, మ్యారేజ్ డే సెలబ్రేషన్, మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్ కావచ్చు, ఇంకా ఏదైనా ఎలాంటి శుభకార్యాలైనా కూడా ఒకటి మీ ఇంట్లో జరగబోతోంది అని ఇక్కడ చూపిస్తుంది. అంటే అందరూ గెట్ టుగెదర్ లాగా కలుస్తారు. ఫ్యామిలీ అంతా ఆనందంగా కలుస్తారు. భోజనాలు ఉంటాయి, ఆనందంగా అన్నదానాలు చేస్తారు. సో అలాంటి సిచ్యుయేషన్ అనేది ఈ జూన్ నెలలో మీకు రాబోతోంది అని ఇక్కడ చూపిస్తుంది. సో ఏదైనా కూడా మనం అనుకునే దాంట్లోనే ఉంటుంది. ఎప్పుడు యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకుంటూనే ఉండండి. ఆ గ్రాటిట్యూడ్ తెలుపుకోవడం అంటే ఇంకా మనం చేసే పనికి కృతజ్ఞతలు తెలుపుకోవడం. మనకు ఈ యూనివర్స్లో మనం ఉన్నాము అని అంటే అది అంతా కూడా ఆ డివైన్, ఆ యూనివర్స్ మనకిచ్చిన లైఫ్, ఇంత మంచి లైఫ్ను మనము లీడ్ చేస్తున్నాము అంటే అది యూనివర్స్, డివైన్ వల్ల ప్రొటెక్షన్ అండ్ బ్లెస్సింగ్సే. కాబట్టి మనం ఎప్పుడు వాళ్ళకి గ్రాటిట్యూడ్ తెలుపుకుంటూ ఉండాలి. చూడండి ఇక్కడ 6 ఆఫ్ వాండ్స్ వచ్చింది. అంటే ఏమొచ్చింది? ఫస్ట్ దాంట్లో 2 ఆఫ్ పెంటకల్స్, సెకండ్ది 9 ఆఫ్ వాండ్స్, థర్డ్ది 4 ఆఫ్ వాండ్స్, ఇక్కడ 6 ఆఫ్ వాండ్స్. వాండ్స్ అంటే ఫైర్ ఎనర్జీ ఎక్కువ చూపిస్తుంది. ఫైర్ ఎనర్జీ ఎక్కువ ఉంది. సో మీకు ఈ నెలలో అంటే జూన్ నెలలో చాలా మంచి యోగం పట్టబోతోంది. చాలా మంచి యోగం పట్టబోతోంది.
గజారోహణం లాగా మీరు కూడా ఏదైనా అశ్వారోహణం చేస్తారేమో. సో ఆ విధంగా అంటే మంచి పేరు వస్తుంది, మంచి పేరు, మంచిగా మీకు ఏదైనా బిరుదు సత్కారం చేయడం కానీ, లేకపోతే మిమ్మల్ని ఎంతగా మెచ్చుకోవడం అంటే ఒక ఉన్నత స్థానంలో మిమ్మల్ని నిలబెట్టి మిమ్మల్ని అందరూ కూడా గౌరవిస్తారు. మీకు మంచిగా ఏమంటారు, మంచిగా సేవలు చేస్తారు. అలాంటి యోగం అనేది మీకు రాబోతుంది. అంటే చాలా మంచి సమయం అనేది రాబోతుంది. ఈ జూన్ నెలలో మీకు వస్తే ఒకవేళ ప్రమోషన్‌లో మీకు ఒకవేళ జాబ్‌లో ప్రమోషన్ రావచ్చు. లేదు అనంటే ఇంక్రిమెంట్ పెరగచ్చు. లేదు అనంటే ట్రాన్స్‌ఫర్ మీద, ప్రమోషన్ మీద ట్రాన్స్‌ఫర్ కావచ్చు. లేదు అనంటే ఇంకా ఏదైనా సంథింగ్ మీరు ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్ళేటప్పుడు ఏదైనా ఆపర్చునిటీ రావచ్చు. అంటే ఏదైనా ఒక లక్కీ డ్రాలో మీ నేమ్ వచ్చి దాంట్లో మీ నేమ్ రావడం వల్ల మీకు ఫ్రీగా ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్ళేటటువంటి అవకాశం రావచ్చు. సో ఏదో ఒక మంచి శుభ తరుణం అనేది మీ దగ్గరికి రాబోతుంది. శుభవార్త మీరు వినబోతున్నారు. శుభ సమయం జరిగి మీకు సంతోషకరమైన టైం అనేది రాబోతుంది. మీరు అనుకోండి అది మీరు మనసులో ఏదైనా మేనిఫెస్ట్ చేసింటే అది తప్పకుండా నెరవేరుతుంది. అదే ఇక్కడ చూపిస్తుంది. అంటే మీకు ఒక సన్మానం జరగచ్చు, మీకు ఒక గౌరవం లభించవచ్చు, మీకు ఒక నలుగురిలో మీరు ఒక సెలబ్రిటీ అయ్యి మీ వీడియో వైరల్ అయ్యి సెలబ్రిటీ కావచ్చు. రోజులో రాత్రికి రాత్రి మీరు ఒక పెద్ద సెలబ్రిటీ కావచ్చు, మీ వీడియో వైరల్ కావచ్చు. మీకు ఈ అవకాశంతో మీకు మూవీస్లో కానీ లేకపోతే వెబ్ సిరీస్లో కానీ మీకు ఛాన్స్ రావచ్చు. సో ఇలాంటివి ఏవైనా జరగచ్చు. ఇప్పుడుండే సిచ్యుయేషన్‌లో ఏం జరుగుతుందో కూడా మనకు తెలీదు. ఎలాంటి సిచ్యుయేషన్ వస్తుందో, ఎలాంటి అవకాశాలు వస్తాయో, ఎలాంటి థ్రిల్లింగ్ వైరల్ అయ్యేటటువంటి థ్రిల్లింగ్ ఏమంటారు అదృష్టం, అబండెన్స్ అనేది ఏ విధంగా వస్తుందో తెలీదు. సో అలాంటి సిచ్యుయేషను, అలాంటి పరిస్థితి మీకు రాబోతుంది. సో ఈ జూన్ నెలలో మీరు ఒక ఆనందకరమైన జీవితాన్ని మీరు ఆనందకరమైన జీవితాన్ని అందుకుంటారు. సంతోషకరమైన లైఫ్, సంతోషకరమైన స్టెప్స్ వేస్తారు. అంటే స్టెప్ అంటే అడుగు ముందుకు వేస్తారు. సో చాలా మంచి టైం అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. ఈ జూన్ నెలలో 6 కదా, 6 ఆఫ్ వాండ్స్ వచ్చింది. ఈ జూన్ 6, సో 6 ఆఫ్ వాండ్స్ వచ్చింది. కాబట్టి ఇది ఫైర్ ఎనర్జీ. ఫైర్ లాగా వెలుగుతారు మీరు, ఫైర్ లాగా ఉంటారు. యాక్టివ్గా, అట్రాక్టివ్గా, చాలా స్మార్ట్గా, అన్ని పనులు చాలా స్మార్ట్గా చక్కబెడుతూ చాలా బాగుంటారు. అంత మంచిగా మీకు ఈ జూన్ నెల ఉండబోతోంది అనేసి ఇక్కడ చూపిస్తుంది. సో దీనికి మీరు అఫర్మ్ చేయాల్సింది ఏంటో తెలుసా? ఈ ఆనందం అంతా నాదే, ఈ పాజిటివిటీ అంతా నాదే, వచ్చేసింది నా లైఫ్లోకి, ఈ ఆనందం వచ్చేసింది, నేను అనుభవిస్తున్నాను, ఇప్పుడు నేను ఆస్వాదిస్తున్నాను, ఈ ఆనందాన్ని నేను పొందుతున్నాను, ఇదంతా, ఈ ఆనందము, ఈ సంతోషం అంతా నాదే, ఈ పాజిటివిటీ అంతా నాదే. ఇది మీరు అఫర్మ్ చేయాల్సింది. అలా అఫర్మ్ చేసి నాకు కమెంట్స్లో కూడా తెలియచేయండి. ఓకేనా? అలాగే ఈ వీడియోకి మీరు క్లెయిమ్ చేసుకోవాల్సిన నెంబర్స్ ఏంటి అంటే 663399 663399 అని మీరు ఈ వీడియోకి క్లెయిమ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.